అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నాయకులు అభిమానులతో కలిసి అఖండ 2 సినిమా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు చూశారు. తన పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానుల కోసం నేటి ఉదయం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కళ్యాణదుర్గం మంజునాథ్ థియేటర్ లో అభిమానులకు, నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఉచితంగా ఒక షో మొత్తం కేటాయించారు. ఎమ్మెల్యే సూచనలతో టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ థియేటర్ కు చేరుకోగా యాజమాన్యం రాధాకృష్ణ ఘన స్వాగతం పలికి అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయించారు. చూసిన దాన్ని బట్టి కొంతమందికి బాగా స్పష్టంగా అర్థమైంటది. మరి శివ రాజకీయాలు చేసే వాళ్ళకి ఈ సినిమా చూస్తే, అఖండ సినిమా చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. మరి అభివృద్ధి పథనంలో మన రాష్ట్రం అయితేనేమి, మన కళ్యాణదుర్గం, మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఈ రోజు అభివృద్ధి వైపు పయనిస్తుంది. మీరందరూ కూడా ఒక్కతూరి ఆలోచన చేసుకోవాలి. ఈ శివ రాజకీయాలు చేసేదనేది మానుకోవాలి. మన కళ్యాణదుర్గం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం 18 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మరి అంతేకాదు మన లెజెండరీ మన నాయకుడు బాలకృష్ణ మరి ఈ 65 సంవత్సరాల్లో కూడా ఇంతటి చక్కటి ప్రదర్శన చేయడం అనేది చాలా నిజంగా ఈ రోజు అఖండ 2 రావడం అనేది చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు అయినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ధర్మతేజ యువ నాయకుడు ధర్మతేజ అయినటువంటి ఆ స్థానం ఆయనతో పాటు అందరూ కలిసి మేము ఈ అఖండ 2ని వీక్షిస్తున్నాం. నిజంగా 65 ఏళ్ల వయసులో ఆయన ఇంత అద్భుతంగా ప్రదర్శిస్తాడు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా సినిమాలు తీస్తారు చాలా మంది, ఏదో రకరకాలుగా తీస్తారు. మా బాలకృష్ణ గారు పబ్లిక్ కి, సొసైటీకి ఎలా ఉపయోగపడాలి, ఈ గంజాయి ద్వారా ఎలా రూపాలి, అలాగే శవరాజకీయానికి ఎలా రూపాలి, అలాగే సనాతన ధర్మం గురించి ఆయన గొప్పగా చెప్పారు. భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి. ఈ సినిమా ద్వారా తెలుసుకుని ఏ రకంగా మన సొసైటీకి ఉపయోగపడతారు.